నమస్తే అండి, నేను త్రివేణి. వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ 7. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృత్పూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ దేని గురించి అంటే మార్చ్ 25న చంద్రగ్రహణం ప్రాముఖ్యత మరియు ఆ రోజు మీరు చేయాల్సిన మేనిఫెస్టేషన్ ఆచారం గురించి. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25న సంభవిస్తుంది. ఇప్పుడు అక్కడ భారీ యాంప్లిఫైడ్ ఎనర్జీ ఉంది. అంటే యూనివర్స్లో, ఈ సోలార్ సిస్టంలో ఈ ఫుల్ మూన్ ఈ ఏడాదిన వస్తున్న ఈ మొదటి చంద్రగ్రహణం రోజు చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ స్ట్రాంగ్ ఎనర్జీస్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మార్చ్ 25న చేరుకునేటప్పటికీ అది చాలా పెద్ద స్థాయికి, అంటే ఆ వైబ్రేషన్స్ చాలా పెద్ద స్థాయికి, గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ చంద్రగ్రహణం ఎంత పవర్ఫుల్ అంటే ఆ రోజు మనం ఎలా ఉంటామో అది రాబోయే 7 నెలలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనకు రాబోయే నెలలు ఎలా ఉంటాయి అనేది చంద్రగ్రహణం రోజున మీరు ఎలా ఉంటారో, దేనిపై మీరు ఆధారపడి ఉంటారు, మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి ఈ మార్చి 25న మీరు తక్కువ వైబ్రేషన్తో ఉంటే రాబోయే 7-8 నెలలు చాలా కష్టపడవచ్చు. కాబట్టి మీరు చంద్రగ్రహణం మరియు పౌర్ణమిని మార్చి 25న అధిక వైబ్రేషన్ కలిగి ప్రవేశించడం చాలా ముఖ్యం, అంటే కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో నేను చంద్రగ్రహణం యొక్క ప్రాముఖ్యతను మరియు ఈ రోజు వరకు చేయవలసిన ఆచారాన్ని మీకు చెప్పబోతున్నాను. చంద్రగ్రహణంలోకి ప్రవేశించి మీ కోరికలను చాలా వేగంగా మేనిఫెస్ట్ చేయొచ్చు. పౌర్ణమి సమయంలో మాత్రమే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది మీకు తెలిసిన విషయమే. పౌర్ణమి సమయంలో సూర్యుడు, భూమి మరియు చంద్రుడు దాదాపుగా ఒకే సరళ రేఖలో సమలేఖనం చేయబడి ఉంటాయి. అంటే ఒకే లైన్గా ఉంటుంది. ఎర్త్, మూన్, సన్ 3 ఒక లైన్లో ఉంటాయి. కానీ సంపూర్ణంగా కాదు, అంటే ఫుల్ పర్ఫెక్ట్ లైన్ అని కాదు. కానీ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, భూమి మరియు చంద్రుడు సరళ రేఖలో మరింత ఖచ్చితంగా ఉంటారు. అంటే నార్మల్గా ఎప్పుడు పౌర్ణమి రోజు ఉండే కన్నా ఈ గ్రహణం రోజు, పౌర్ణమి రోజు సూర్యుడు, చంద్రుడు మరియు భూమి పర్ఫెక్ట్గా ఒకే లైన్లో ఉంటారు. చంద్రగ్రహణం సంభవించడానికి ఈ అలైన్మెంట్, అది ఈ లైన్లో ఉంటుంది కదండి 3, అవి చాలా అవసరం. ఎందుకంటే ఇది భూమి యొక్క నీడను చంద్రునిపై పడేలా చేస్తుంది. ఇది గ్రహణానికి కారణమవుతుంది. కాబట్టి పౌర్ణమి మరియు చంద్రగ్రహణం రెండిటిలోనూ సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే లైన్లో ఉంటారు. చంద్రగ్రహణం సమయంలో అమరిక మరింత ఖచ్చితంగా ఉంటుంది. చంద్రగ్రహణం దురదృష్టం లేదా ప్రతికూలతను తెస్తుందని ఒక సాధారణ నమ్మకం ఉంది. ఇది పూర్తిగా నిజం కాదు. గ్రహణం వంటి సంఘటనల సమయంలో మనం విశ్వం నుండి సృష్టి శక్తులను మాత్రమే అందుకుంటాము. కానీ మన ఆలోచనలు మరియు భావాలు మన వాస్తవికతను సృష్టిస్తాయి. చెడు జరుగుతుందని అనుకుంటే అది జరుగుతుంది, మంచి జరుగుతుందని అనుకుంటే అది కూడా జరుగుతుంది. ఇది విశ్వం మనపై ప్రతికూల శక్తిని ప్రదర్శించడం కాదు, కానీ మన అవగాహన, మనం విన్న విషయాల ఆధారంగా దానిని రూపొందించడం. చంద్రగ్రహణం యొక్క విస్తరింపబడిన సృష్టి శక్తిని ఉపయోగించి
మీరు సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను మేనిఫెస్ట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. యూనివర్స్ నుండి మీకు ఏ శక్తి వస్తుందో అది మాత్రమే మీరు స్వీకరిస్తున్నారు. అయితే దానిని ప్రభావవంతంగా ప్రసారం చేయడం అనేది చంద్రగ్రహణం సమయంలో ఉద్భవించే ఒక చర్య. ఆ టైంలో మీరు మీ వైబ్రేషన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీకు కావలసిన మేనిఫెస్టేషన్స్ అన్నీ మీకు ఫలితాలు అందజేస్తాయి. అంటే మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ మీరు అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆ టైంలో తక్కువ వైబ్రేషన్ స్థితిలో ఉన్నట్లయితే మీరు అనుకున్నది జరగదు. చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు మరియు భూమి యొక్క ఖచ్చితమైన ఈ అలైన్మెంట్ లైన్లో ఉంటాయి కదా, ఆ అలైన్మెంట్ ఫలితంగా మనం పొందే సృష్టి శక్తుల యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే సాధారణంగా ఎప్పుడు పౌర్ణమితో పోలిస్తే ఈ సూర్యుడు, చంద్రుడు మరియు భూమి యొక్క ఈ అమరిక వివిధ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతైన సంకేత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇంకా డీప్గా దీని మీనింగ్ చెప్పాలంటే, సామాన్యంగా పురుష శక్తి తనను తాను నెట్టుకుంటుంది. అయితే సృజనాత్మక ప్రక్రియను ప్రారంభించడానికి స్త్రీ శక్తి తనలోనికి ఆకర్షిస్తుంది. ఈ చర్యతో పురుష శక్తి స్త్రీ శక్తిపై సృష్టింపబడే మూలకం యొక్క ఆలోచనను ప్రభావితం చేస్తుంది. స్త్రీ శక్తి క్రమంగా ఈ ఆలోచనను స్వీకరిస్తుంది, దానిని గ్రహించి సమీకరించి జన్మనిస్తుంది. తర్వాత ఇది పురుష శక్తి అందించిన ఆలోచనను నిర్మిస్తుంది. ఇది సృష్టి ప్రక్రియ. సూర్యుడు పురుష శక్తి మరియు చంద్రుడు స్త్రీలింగంగా పరిగణించబడుతున్నట్లుగా మీకు ఆల్రెడీ తెలుసు. మీ స్పృహ పురుష కోణాన్ని కలిగి ఉంటుంది. అంటే మీ కాన్షియస్ మైండ్ మస్క్యులైన్ పురుష కోణాన్ని కలిగి ఉంటుంది. అయితే మీ సబ్కాన్షియస్ మైండ్ స్త్రీ ప్రతిరూపాన్ని కలిగి ఉంటుంది. సో మన మైండ్లోనే కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఉంది. అంటే అది కాన్షియస్ మైండ్ వచ్చి పురుష లింగం మరియు సబ్కాన్షియస్ మైండ్ వచ్చి స్త్రీలింగం. మరియు సూర్యుని యొక్క పురుష శక్తి చంద్రుని స్త్రీ శక్తితో సరళ రేఖలో ప్రకాశిస్తుంది మరియు సమలేఖనం చేస్తుంది మరియు భూమి మధ్యలో ఉంటుంది. పౌర్ణమి సమయంలో ఖగోళ శక్తుల యొక్క శక్తివంతమైన అమరిక జరుగుతుంది. ఈ అమరిక భూమిని శక్తివంతమైన సృష్టి శక్తులతో నింపుతుంది. అధిక మేనిఫెస్టేషన్ సంభావ్యతను సృష్టిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో భూమి యొక్క నీడ చంద్రునిపై గంటల తరబడి పడినప్పుడు చంద్ర శరీరానికి ఉద్దేశాలు, ఆలోచనలు మరియు వ్యక్తీకరణలను పంపడానికి ఇది శుభ సమయంగా పరిగణించబడుతుంది. ఈ కాలం చంద్రుని గ్రహణ శక్తి మరియు పరివర్తన శక్తి వైపు ఉద్దేశాలను ప్రసారం చేయడానికి భూమి ఒక మార్గంగా పనిచేసే పవిత్రమైన అవకాశాల ఒక విండోగా భావించబడుతుంది. చంద్రగ్రహణం ఈ విశ్వశక్తుల మధ్య వారధిగా భూమితో పాటు పురుష మరియు స్త్రీ శక్తుల యొక్క లోతైన కలయికను సూచిస్తుంది. భూమి నీడ చంద్రుని కప్పినట్లుగా అది ఒక తెరను ఎత్తివేసినట్లుగా ఉంటుంది. మన ఉద్దేశాలను మన జీవి మరియు విశ్వం యొక్క లోతైన పొరలకు ప్రసారం చేయగల ఒక పోర్టల్ను బహిర్గతం చేస్తుంది. ఈ సమయంలో చంద్రునికి పంపబడిన ఉద్దేశాలు వేగవంతమైన వేగంతో భౌతిక వాస్తవికతలోకి మేనిఫెస్ట్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
భూమి యొక్క నీడ ఒక ఉత్ప్రేరకం వలె పనిచేస్తుంది. మన ఆలోచనలు మరియు కోరికలు చంద్ర రాజ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు వాటి శక్తిని విస్తరింపజేస్తాయి. చివరికి మన జీవితాల్లోకి ప్రత్యక్ష అనుభవాలు మరియు ఫలితాలలోకి సాకారం అవుతాయి. చంద్రుడు తరచుగా అంతర్దృష్టి, గ్రహణ శక్తి మరియు సృష్టి యొక్క పెంపొందించే అంశాలు వంటి స్త్రీ లక్షణాలతో సంబంధం కలిగి ఉన్నట్లే మన సబ్కాన్షియస్ మైండ్, మనస్సు కూడా అలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. మనం మన ఉద్దేశపూర్వక ఆలోచనలను ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ నమ్మకం మరియు అనుబంధ భావోద్వేగాలతో ముద్రించినప్పుడు మన మేనిఫెస్టేషన్ యొక్క విత్తనాలను సమర్థవంతంగా నాటాము. మన సబ్కాన్షియస్ మైండ్ని సారవంతమైన నేల ద్వారా పెంపొందించబడిన ఈ విత్తనాలు మన భౌతిక వాస్తవికతలో స్పష్టమైన అనుభవాలుగా వృద్ధి చెందడానికి మరియు వికసించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే నెవెల్లే గోడార్డ్ చెప్పారు, భావన అనేది మేనిఫెస్టేషన్ యొక్క రహస్యం అని చెప్పారు. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి యొక్క ఖచ్చితమైన అమరిక సమయంలో ఈ భావన విస్తరింపబడుతుంది. దీని ఫలితంగా వేగంగా వ్యక్తమవుతుంది. అంటే మన మేనిఫెస్టేషన్స్ వేగంగా మనకు దొరుకుతాయి. సబ్కాన్షియస్ మైండ్ చంద్రుని యొక్క స్త్రీ శక్తి వలె మన ఉద్దేశాలను స్వీకరించే పాత్రగా పనిచేస్తుంది. మన జీవిత గమనానికి ఆకృతి చేస్తుంది మరియు ప్రభావితం చేస్తుంది. స్త్రీ శక్తులతో నిండిన చంద్రగ్రహణం వంటి విశ్వ సంఘటనల సమయంలో ఈ లక్షణాల విస్తరణ ప్రత్యేకంగా ఉచ్చరింపబడుతుంది. చంద్రగ్రహణం సమయంలో భూమి, చంద్రుడు మరియు సూర్యుని అమరిక ఒక శక్తివంతమైన శక్తి కలయికను సృష్టించినట్లే అది భూమిపై ఉన్న స్త్రీ శక్తులను కూడా పెంచుతుంది. అంతర్దృష్టి, సృజనాత్మకత, భావోద్వేగ వ్యక్తీకరణ మరియు పెంపకం వంటి స్త్రీలకు సంబంధించిన కార్యకలాపాలు మరియు శక్తులు అధికమవుతాయి. ఈ సమయంలో మీరు రిపిటేటివ్ నంబర్స్ చూస్తారు. ఎక్కడ చూసినా మీకు లైక్ ఎగ్జాంపుల్ 1111 లేదా 888 లేదా 5555 లాంటి రిపిటేటివ్ నంబర్స్ని చూడడం ప్రారంభిస్తారు మరియు చాలా యాదృచ్ఛికాలను చూస్తారు. చంద్రగ్రహణం యొక్క ఖగోళ అమరిక సమీపిస్తున్న కొద్దీ సబ్కాన్షియస్ ప్రవర్తనలు మరియు ప్రభావాల యొక్క విస్తరణ ముఖ్యమైన పరిశీలనగా మారుతుంది. గ్రహణం యొక్క స్త్రీలింగ శక్తులు మరియు సబ్కాన్షియస్ మనస్సు యొక్క లక్షణాల మధ్య సమాంతరాలను గీయడం ఈ విశ్వ సంఘటనను నావిగేట్ చేయడంలో బుద్ధిపూర్వకత యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పుతుంది. చంద్రుని స్త్రీలింగ శక్తి గ్రహణ శక్తిని పెంచినట్లే వ్యక్తులు తమ సబ్కాన్షియస్ మైండ్ మనస్సు యొక్క సూక్ష్మ నైపుణ్యాలకు తమను తాము మరింత అనుగుణంగా కనుగొనవచ్చు. పర్యవసానంగా కావలసిన ఉద్దేశాలు మరియు వ్యక్తీకరణలతో సమలేఖనాన్ని నిర్ధారించడానికి ఆలోచనను మరియు భావోద్వేగాల నాణ్యతను పర్యవేక్షించడంలో అప్రమత్తత తప్పనిసరి అవుతుంది. బుద్ధిపూర్వక అభ్యాసం గ్రహణం యొక్క విశ్వశక్తుల మధ్య ఉద్దేశాలు మరియు లక్ష్యాలతో అమరికను కూడా నిర్ధారిస్తుంది. సానుకూల ఫలితాల వైపు స్పృహతో దృష్టిని మళ్లించడం ద్వారా మరియు వ్యక్తులను ఆకర్షించాలని కోరుకునే శక్తిని పొందుపరచడం ద్వారా మేనిఫెస్టేషన్ కోరికలను వారి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆలోచన మరియు చర్య యొక్క ఈ ఉద్దేశపూర్వక అమరిక
విశ్వంలోని సృజనాత్మక శక్తులతో సామరస్య ప్రతిధ్వనిని పెంపొందిస్తుంది. ఈ శక్తివంతమైన ఖగోళ సంఘటన సమయంలో ఆకాంక్షలు మరియు ఉద్దేశాలను సాకారం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు నేను మీకు మేనిఫెస్టేషన్ రిచువల్ అంటే మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు పగలు లేదా రాత్రి ఎప్పుడైనా చేయొచ్చు, మీకు వీలున్నప్పుడు చేయొచ్చు. ఈ దశను అంటే ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మార్చ్ 25 వరకు రోజు చేయండి. ఫస్ట్ స్టెప్, మీ ఆలోచనలు మరియు చర్యల గురించి తెలుసుకోండి. మీ చుట్టూ ఉన్న విషయాలు మరియు వ్యక్తుల గురించి మీరు ఎలా భావిస్తారు. ఏదైనా లేదా ఒకరి గురించి ఫిర్యాదు చేయడం మానేయండి. గతం గురించి ఆలోచించడం మానేయండి. విషాద గీతాలు అంటే సాడ్ సాంగ్స్ వినడం మానేయండి. చంద్రగ్రహణానికి దారి తీసే మన ఆలోచనలు మరియు చర్యల గురించి అవగాహన కలిగి ఉండటం మన వైబ్రేషన్ని పెంచడానికి మరియు నెగటివ్ ఫీలింగ్స్ని తొలగించడానికి శక్తివంతమైన సాధనంగా ఉపయోగింపబడుతుంది. ప్రత్యేకించి గతంలో పెంచుకున్న అంతర్దృష్టులకు అనుగుణంగా ఉంటుంది. గ్రహణం యొక్క అధిక స్త్రీ శక్తులు మన గ్రహణ శక్తిని పెంపొందించడంతో మనం చంద్రగ్రహణానికి చేరుకున్నప్పుడు విశ్వశక్తులు మరియు అంతర్గత ఉద్దీపనల ప్రవాహాన్ని నావిగేట్ చేయడంలో మైండ్ఫుల్నెస్ సాధనంగా మారుతుంది. కాబట్టి ఈ టైంలో మనకు మైండ్ఫుల్నెస్ అనేది చాలా ముఖ్యం. బుద్ధిపూర్వక అభ్యాసం మనల్ని ఉద్ధరించే మరియు ప్రేరేపించే ఆలోచనలు మరియు చర్యలను స్పృహతో ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. సానుకూల అవకాశాలు మరియు కావలసిన ఫలితాల వైపు మన దృష్టిని మళ్లించడం ద్వారా మనం వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని ఎక్కువ ప్రతిధ్వని స్థితికి మారుస్తాము. సానుకూలత మరియు ఆశావాదంతో ఈ ఉద్దేశపూర్వక అమరిక ప్రతికూల భావాలను కరిగించడాన్ని సులభతరం చేస్తుంది. ఇది మరింత సామరస్యపూర్వకమైన మరియు ఉన్నతమైన శక్తివంతమైన స్థితిని రూపొందించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా ఈ మేనిఫెస్టేషన్ సమయంలో ఉత్తమ సందర్భాలు మరియు కావలసిన ఫలితాలను విజువలైజ్ చేసే చర్య ప్రతికూల భావాలకు శక్తివంతమైన విరుగుడుగా పనిచేస్తుంది. సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ వచ్చి మైండ్ఫుల్నెస్. మన మైండ్ని ఫుల్గా కాన్షియస్ అంటే మన చుట్టూతో ఉన్న వాతావరణం, మన చుట్టూ ఉన్న మనుష్యులు ప్రతి ఒక్కటి గమనించండి. మైండ్ఫుల్నెస్ అంటే ఏ చీకు చింత లేకుండా, ఏ నెగటివిటీ లేకుండా పాజిటివ్గా, కూల్గా, పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండడం. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఒక పేపర్ తీసుకోండి. మీరు నిజంగా కృతజ్ఞతతో ఉన్న మీ లైఫ్లో ఏదైనా 25 విషయాలను రాయండి. అది మీకు ఇప్పటికే ఉన్న విషయాలు లేదా మీ ఏదైనా రిలేషన్షిప్స్, మీ పేరెంట్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా మీ జీవితంలో మీకు ఉన్న ఏవైనా ప్రాథమిక అవసరాలు కూడా కావచ్చు. మీరు పేపర్పై రాసేటప్పుడు మీరు లోపల నుండి నిజమైన కృతజ్ఞతా భావాన్ని తీసుకురావాలి. అంటే అంత ఫీలింగ్తో కూడా మిమ్మల్ని విశ్వంతో చాలా వేగంగా కనెక్ట్ చేసే ఛానల్గా పనిచేస్తుంది. కృతజ్ఞత అనేది మీ వైబ్రేషన్ని పెంచడానికి వేగవంతమైన మార్గం. తద్వారా మీరు మీ కలల జీవితాన్ని ఆకర్షించవచ్చు. మీరు కృతజ్ఞతలు తెలిపినప్పుడు దైవం స్పందిస్తుంది. అంటే మీరు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు దైవం ఇలా అంటుంది, మీరు దీన్ని అభినందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను, నేను మీకు ఇంకా ఎక్కువ పంపుతాను అని దైవం మనకు చెప్తుంది. మీరు
మీకు ఎంత కృతజ్ఞత ఉంటే అంత సమృద్ధిని ఆకర్షిస్తారు మీరు. కృతజ్ఞత మీకు అధిక వైబ్రేషనల్ స్టేట్లో ఉంచడానికి సహాయపడుతుంది. మీరు అధిక కంపన స్థితిలో ఉన్నప్పుడు మీరు మీ భౌతిక వాస్తవికతలోకి అధిక కంపన ఫలితాలు మాత్రమే అందుకుంటారు. ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదండి, మైండ్ఫుల్నెస్. సెకండ్ స్టెప్ గ్రాటిట్యూడ్. ఈ రోజు నుండి 25వ తారీఖు వరకు రోజు ఒక్కొక్క పేపర్లో, ఈరోజు పేపర్లో 25 గ్రాటిట్యూడ్స్ రాయండి. మళ్ళీ రేపు ఇంకో పేపర్ తీసుకోండి, సేమ్ కూడా రాయొచ్చు. లేదా మన లైఫ్లో ఎన్ని ఉన్నాయండి గ్రాటిట్యూడ్స్ చెప్పడానికి, కొత్త 25 కాదు, రాస్తూ పోతే కౌంట్లెస్ ఉంటాయి. కాబట్టి ఈ రోజు నుంచి మీకు ఏది గుర్తొస్తే దానికి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు చెప్పండి, రాయండి. సెకండ్ స్టెప్ కృతజ్ఞత. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా గ్రాటిట్యూడ్ చూపుతామో అంత ఈజీగా మన వైబ్రేషన్ ఎక్కువ అవుతుంది. వైబ్రేషన్ ఎక్కువైందంటే మనం మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మా సోలార్ సిస్టమ్ యొక్క వైబ్రేషన్ కూడా చాలా హై ఫ్రీక్వెన్సీతో ఉంది. కాబట్టి ఇప్పుడు థర్డ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఒక పేపర్లో మీరు గ్రాటిట్యూడ్ రాశారు కదా, థర్డ్ స్టెప్లో ఇంకో పేపర్ తీసుకోండి. ఇంకో పేపర్ తీసుకొని రాబోయే నెలలలో మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్న ఏవైనా 3 విషయాలను రాయండి. ఇవి మీ లక్ష్యాలు కావచ్చు, మీ ఉద్దేశాలు కావచ్చు, లేదా మీ కోరికలు కూడా కావచ్చు. మీ హృదయం నిజంగా దేనికోసం కోరుకుంటుందో దానిని ప్రస్తుత కాలంలో ప్రెజెంట్ టెన్స్లో రాయండి. అంటే ఆల్రెడీ మీకు దొరికినట్లు, మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది జరిగినట్లు రాయండి. మీరు ఇప్పటికే దానిని సాధించినట్లు భావించండి. నిర్దిష్టంగా మరియు సానుకూలంగా ఉండండి మరియు విశ్వంతో బలమైన ప్రతిధ్వనిని సృష్టించడానికి ప్రస్తుత కాలాన్ని ఉపయోగించండి. ఉదాహరణకు, నేను ధనవంతుడు కావాలనుకుంటున్నాను అని రాయాలనుకుంటుంటే అలా రాసే బదులు, నేను కోరుకున్నది కొనడానికి నా బ్యాంక్ బ్యాలెన్స్ని తనిఖీ చేయనవసరం లేదు, ఇది అద్భుతంగా లేదు, ఎందుకంటే ఇందులో ఒక పాజిటివ్నెస్ ఉంది. సో ఇలా రాయండి, మీకు ఆల్రెడీ జరిగినట్టు. దీనిని రాయడం మాత్రమే సహాయం చేయదు. మీరు దాని నుండి ఒక అనుభూతిని పొందడానికి అఫర్మేషన్స్ రాయాలి. అంటే మీ మేనిఫెస్టేషన్స్ రాశారు కదా, ఒక్కొక్క మేనిఫెస్టేషన్ కింద కూడా ఒక 4-5 అఫర్మేషన్స్ రాసుకోండి దానికి సంబంధించినట్టు. ఇది నిజంగా జరుగుతున్నట్లుగా మీరు భావించాలి. విషయాలను రాయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది భావోద్వేగాలు మరియు ఆలోచనలు ఎక్కువసేపు పట్టుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ భావాలను ఎంత ఎక్కువగా పట్టుకున్నారో విశ్వ మద్దతుతో వేగంగా వ్యక్తమవుతుంది. ప్రతిరోజు ఈ ఆచారాన్ని చేయండి మరియు మార్చి 25 వరకు అన్ని పేపర్లను జాగ్రత్తగా పెట్టుకోండి. చంద్రగ్రహణం రోజున మీరు అన్ని కాగితాలను కలిసి కాల్చివేయచ్చు మరియు దానిని విశ్వానికి పంపవచ్చు. ఈ మేనిఫెస్టేషన్ రిచువల్ హై వైబ్రేషన్ జీవిగా పౌర్ణమి మరియు చంద్రగ్రహణంలోకి ప్రవేశించడానికి మీకు సహాయం చేస్తుంది మరియు త్వరలో మీరు అధిక వైబ్రేషన్ ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. ఇంతవరకు